వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కేశినేని నాని టీడీపీ వైపు వస్తున్నారా అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది. అంతేకాదు ఆయనతో రాయబారం చేస్తుంది, ఆయనతో మధ్యవర్తిత్వం చేస్తుంది ఆయనే అని చెప్పేసి ఇంకో టైటిల్ పెట్టే ప్రయత్నం చేశాం. ఇక్కడే నిజంగానే కేశినేని నాని టీడీపీ వైపు చూస్తున్నారా, అసలు రాజకీయ సన్యాసం చేశానని చెప్పి ప్రకటన చేసిన కేశినేని నాని ఈరోజు నిజంగా టీడీపీ వైపు చూసే అవకాశం ఉందా? ఒకవేళ ఉంటే ఎందుకు ఉంది? ఏదైతే విజయవాడ కేంద్రంగా, కృష్ణా జిల్లా కేంద్రంగా టీడీపీలో జరుగుతున్న పరిణామాలే ఈ పరిస్థితికి కారణమా అంటే ఈ ప్రశ్నలన్నిటికీ కూడా మనం కొంత రాజకీయ విశ్లేషణ కూడా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే కేసీఆర్ నాని టీడీపీలోకి ఎంట్రీ అనే అప్పుడే చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికలకు ముందు మీకోసం పాదయాత్ర చేస్తూ ఉన్నారు. వస్తున్నా మీకోసం. ఆ పాదయాత్రలో నాని చాలా కీలకంగా పనిచేశారు. చంద్రబాబు నాయుడుకి ఒక అనుంగు శిష్యుడు అయ్యారు. అందుకనే నానికి ఆ రోజు విజయవాడ ఎంపీ సీట్ ఇవ్వాలని కూడా చంద్రబాబు నాయుడు అనుకున్నారు. అయితే అప్పటికే వంశీ పోటీ చేసి 9లో ఓడిపోయినారు కాబట్టి ఇక వంశీ ఆయనకి అడ్డవుతాడు అనుకొని వంశీని పూర్తిగా గన్నవరం పంపించే ప్రయత్నం చేశారు. గన్నవరంలో దాసరి బాలవర్ధన్ రావు ఉంటే ఆయన కన్విన్స్ చేసి వంశీని తీసుకెళ్ళి అక్కడ ప్లాన్ చేశారు. విజయవాడ ఎంపీ సీటు నానికి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అటెంప్ట్లోనే నాని ఎంపీగా పోటీ చేసి 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలవడం జరిగింది. ఆయన ఎంపీ అయిన తర్వాత అనేక రకాలుగా అటు గల్లా జయదేవ్ లాంటి వాళ్ళు, ఇటు రామ్మోహన్ లాంటి వాళ్ళు తమ వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తే ఇటు తన పనితీరుతో ఈయన తన కాన్స్టిట్యున్సీ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అటు టీడీపీ బీజేపీ కలిసే ఉన్నాయి కొన్ని రోజుల పాటు ఎన్డీఏ రూపంలో. అలాంటి పరిస్థితుల్లో నాని లాంటి వాళ్ళకి బీజేపీతో బాగా యాక్సెస్ పెరిగింది. అటు టాటా గ్రూప్తో కానీ, ఇటు గడ్కరీ లాంటి వాళ్ళతో కూడా ఆయనకి యాక్సెస్ పెరిగింది. తన కాన్స్టిట్యున్సీకి అత్యధిక నిధులు కేటాయించుకోవడంలో కానీ, తన కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాల మీద అంత సీరియస్గా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఫోకస్ పెడతాం కానీ ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఆయన ఎగ్జిక్యూట్ చేయగలిగేవాళ్ళు. అందుకే అక్కడ విజయవాడ, ఎస్పెషల్లీ విజయవాడ ఎంపీగా ఉన్నప్పటికీ ఆయన ఎంపీ పరిధిలో ఉన్న అసెంబ్లీ సీట్స్ అన్నింటిలో కూడా ఆయన్ని ఆ స్థాయిలో విజయవాడ ప్రజలు కూడా ఓన్ చేసుకున్నారు. డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒక దుర్గా ఫ్లైఓవర్ కావచ్చు, అదేవిధంగా ఒక కొండపల్లిలో బొమ్మల కేంద్రాన్ని ఆ స్థాయిలో వాటికి నిధులు సమకూర్చిపెట్టిన విధానం కావచ్చు, తన కాన్స్టిట్యున్సీలో ఏ ఇష్యూ వచ్చినా ఎంపీ ల్యాడ్స్ ఆయన భారీ స్థాయిలో కేటాయించే విధానం కావచ్చు, ఇవన్నీ కూడా నానికి ఒక సెల్ఫ్ ఇమేజ్ని, ఒక ఇండివిజువల్ ఇమేజ్ని అయితే తీసుకొచ్చాయి. అట్ ద సేమ్ టైం 2019 ఎన్నికల్లో మరోసారి ఆయనకు టికెట్ ఇచ్చారు. టికెట్ ఇస్తే ప్రతికూల పరిస్థితులు, అంటే కేవలం ఆ రోజున టీడీపీ మొత్తం 3 ఎంపీ సీట్లు మాత్రమే సాధించింది, 23 ఎమ్మెల్యే సీట్లు. ఒక క్రిటికల్ సిచ్యువేషన్. ఆ 3 ఎంపీలో ఒకరు రామ్మోహన్ నాయుడు, ఒకరు గల్లా జయదేవ్ అయితే ఇంకొకరు కేసీఆర్ నాని. ప్రజల కోసం నిలబడిన నేతలను ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారంటానికి ఆ ముగ్గురు గెలిపే నిదర్శనం. 23 ఎన్నికల్లో ప్రజల కోసం వాయిస్ వినిపిస్తే వాళ్ళు ఎంత ఓన్ చేసుకుంటారంటానికి ఈ ముగ్గురు గెలిపే ఉదాహరణ. సో కేసీఆర్ నాని గెలిచిన తర్వాత కొన్ని కీలక పరిణామాలు. పార్టీ ప్రతిపక్షంలో ఉంది. గల్లా జయదేవ్ లాంటి ఒక నేతకు చంద్రబాబు నాయుడు ఆ రోజు పార్లమెంటరీ పార్టీ నేత ఇచ్చారు. దాన్ని నాని చాలా సీరియస్గా వ్యతిరేకించారు. తన కూతురు శ్వేతాన్ని కార్పొరేటర్గా గెలిపించుకొని మేయర్ని చేద్దాం అనుకుంటే అటు నాగుల మీరా దగ్గర నుంచి బుద్ధా వెంకన్న లాంటి వాళ్ళు తనకు అడ్డుపడ్డారు అని చెప్పేసి ఆయన అప్పటి నుంచి కూడా ఒక పార్టీ మీద ఒక గ్లెడ్జ్ పెట్టుకునే ప్రయత్నం జరిగింది. ప్యారలల్గా టీడీపీ కూడా ఆ రోజు కేశినేని చిన్నిని, అంటే నాని తమ్ముడిని ప్రోత్సహిస్తూ వచ్చింది. ఆయన ప్రమోట్ చేసే క్రమంలో నానికి పార్టీకి దూరం పెరిగింది. దూరం పెరిగినా నాని మీద ఉన్న వాల్యూ మాత్రం పార్టీ అలాగే ఉంచుకుంది. ఇంత న్యూసెన్స్ జరుగుతూ ఉన్న వాళ్ళ మధ్య నాని కూతురు శ్వేత పెళ్లికి లోకేష్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు దాకా అందరూ కూడా వెళ్ళొచ్చారు. ఇక నాని విషయానికి వచ్చినట్లయితే సెల్ఫ్ డిసిప్లైన్ లేదు నానికి. వ్యక్తిగతంగా క్యాడర్లో మిగతా విషయాల్లో ఆయనకు మంచి ఫర్మ్గా పేరుంది, సోలో ఇమేజ్ ఉంది, మంచి ఎవరే వచ్చినా సరే వాళ్ళ కోసం ఎంతైనా సరే పనులు చేయించేందుకు ఎంత దూరమైనా వెళ్తారని మంచి పేరుంది. కానీ అట్ ద సేమ్ టైం ఆయన వ్యక్తిగత విషయానికి వచ్చినట్లయితే ఆయనకున్న యారగెన్సీ కావచ్చు, ఆయన యాటిట్యూడ్ కావచ్చు, రాజకీయాల్లో చాలాసార్లు డ్యామేజ్ చేసే ప్రయత్నం జరిగింది ఆయన్ని. రాజకీయాల్లో అందుకే ఆత్మహత్యలే ఉంటాయి, హత్యలు ఉండవని చెప్తారు. సో నాని మాత్రం సెల్ఫ్ గోల్సే చేసుకున్నారు ఈ విషయంలో. పర్టికులర్లీ విత్ ఇన్ ద బాక్స్ చర్చించాల్సిన అంశాన్ని ఓపెన్గా ఆయన ఓపెన్ డైస్ మీద మాట్లాడే ప్రయత్నం చేయడం, చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించేలాగా ఆయన మాట్లాడిన సందర్భాలు కావచ్చు, పార్టీ అధిష్టానం మీద తాను ఏదనుకుంటే అది వాటిని బుల్లెట్ లాగా విసిరే ప్రయత్నం చేయడం కావచ్చు, ఇవన్నీ పార్టీ అధిష్టానానికి కూడా ఒక హెడేక్గా మారాయి. అలాంటి సమయంలో తిరువురు ఇష్యూ కానీ, అక్కడ దేవదత్తుని నాని టార్గెట్ చేసిన విధానం, అప్పటికే ఒక సఫికేషన్ వచ్చింది ఆయనకి చిన్ని ద్వారా. సో ఇలాంటి సమయంలో పార్టీ ఆయన పక్కన పెట్టింది. విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ వెళ్ళి వైసీపీలో చేరి ఆ టికెట్ కూడా తెచ్చుకున్నారు. ఆయన విజయవాడ ఎంపీగా పోటీ చేసే ప్రయత్నం చేశారు కానీ చాలా కాన్ఫిడెంట్తో, ఓవర్ కాన్ఫిడెంట్తో ఉన్నారు ఆయన. తన విజయవాడ ప్రజలు ఎలాగైనా ఇండిపెండెంట్గానే గెలిపిస్తారని సవాల్ చేశారు. బట్ తన తమ్ముడైన చిన్ని చేతిలోనే ఆయన మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కొన్ని రోజులు ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటున్నానంటూ కామ్గా ఉన్నారు. కానీ ఆ తర్వాత మాత్రం అకేషన్స్కి మాత్రం స్పందిస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. చంద్రబాబు నాయుడు బర్త్డేకి విషెస్ చెప్పడం జరిగింది, మోడీ బర్త్డేకి కూడా విషెస్ చెప్తా ఉన్నారు. బీజేపీతో ఆయనకి యాక్సెస్ ఉంది కాబట్టి బీజేపీలోకి వెళ్తారన్న ప్రచారం కూడా జరుగుతూ వచ్చింది.
జగన్మోహన్ రెడ్డి కూడా ఎలాగైనా నానిని మళ్ళీ యాక్టివ్ చేయాలని చూస్తున్నారనే చర్చ జరుగుతూ వచ్చింది. ఇంత జరుగుతూ వచ్చిన క్రమంలో కేసీ నాని మాత్రం తన తమ్ముడు చిన్ని విషయంలో ఎక్కడ ఏ అవకాశం దొరికినా ఆయన టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఉర్స క్లస్టర్స్కి భూమి కేటాయింపుల విషయం దగ్గర నుంచి చిన్ని ఎలా అవకతవకలు చేస్తున్నారు లొకేషన్ అడ్డం పెట్టుకుని అనే విషయాన్ని ఎప్పటికప్పుడు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చర్చనీయాంశమయ్యారు. అలా స్వయంగా చిన్నీనే కొలికపూడి శ్రీనివాసం తీసుకొచ్చి టికెట్ ఇవ్వాలని ప్రమోట్ చేసింది చిన్నీనే. ఆయనకి ఆర్థికంగా అన్ని విధాలా అండదండలుగా నిలబడింది చిన్నీనే. ఈరోజు అదే కొలికపూడి ఏదైతే చిన్ని మీద తిరగబడ్డారు, చిన్నీకి సంబంధించి చాలా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆయనకి డబ్బులు ఇచ్చాను టికెట్ కోసం అంటూ ఎలిగేషన్స్ చేశారు, ఆధారాలను కూడా పెడతా ఉన్నారు. బట్ అట్ ద సేమ్ టైం చిన్ని కూడా తన అనుచరులతోని తన అన్నయ్యలతోని ఏదైతే కొలికపూడిని టార్గెట్ చేస్తూ ఈరోజు కొలికపూడి వర్సెస్ చిన్ని అన్న ఈక్వేషన్స్ కూడా వచ్చాయి. సో ఇక చిన్నికి సంబంధించి గతంలో ఏదైతే మిథున్ రెడ్డికి సంబంధించి అప్పట్లో ఆయన సన్నిహితంగా లిక్కర్ స్కామ్ వ్యవహారంలో అరెస్టులు జరుగుతున్న సమయంలో చిన్ని పేరు కూడా చాలా సీరియస్గా తెర మీదకి వచ్చింది. వాళ్ళతో సత్సంబంధాలు ఏంటి రాజకేసీ రెడ్డితో అనే వ్యవహారం కూడా వస్తే దానికి ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఉర్సా క్లస్టర్స్ విషయంలో భూమి కేటాయింపుల విషయంలో కూడా ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయంలో చిన్ని పేరు తెర మీదకి రావడం పార్టీ అధిష్టానాన్ని కూడా ఇబ్బందిగా మారుతోంది. చిన్ని ఎంత మంచోడని వాళ్ళు కన్విన్స్ చేసుకుంటున్నప్పటికీ ఏదో ఒక రూపంలో చిన్ని పేరు ఆయన ప్రత్యర్థులు తెర మీదకి తీసుకొస్తానే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్ని కంటే నాని ఎందుకు బెటర్ అనే చర్చ జరుగుతోంది. నాని వ్యక్తిగతంగా విమర్శలు కొని తెచ్చుకున్నారు తన యాటిట్యూడ్తో, యారగెన్సీతో. అంతేగాని ఆయన మీద ఎప్పుడు కూడా గతంలో అవినీతి ఆరోపణలో లేకపోతే ఇలాంటి ఆరోపణలో ఆయన ఎప్పుడు ఇరుక్కున్న సందర్భం లేదు, అలాగని ఇన్వాల్వ్ అయిన సందర్భం కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు నాని టీడీపీ వైపు రావాలన్న ప్రచారం కూడా ఊపందుకుంది విజయవాడ కేంద్రంగా. దానిలో భాగంగానే టీడీపీ కూడా ఆయన మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. విజయవాడలో కాదు, కృష్ణా జిల్లా కేంద్రంగా ఉన్న అనేక ఇష్యూలకి పర్ఫెక్ట్ సొల్యూషన్ ఎవరంటే నానిని అని టీడీపీలో కొంతమంది సీనియర్ నేతలు భావిస్తూ ఉన్నారు. అందుకని నానితోని వాళ్ళు సంప్రదింపులు జరుపుతున్నారని కూడా ఒక చర్చ. ఎట్ ద సేమ్ టైం నాని కూడా టీడీపీ ఎప్పుడు పిలిచినా తాను టీడీపీలోకి వెళ్లేందుకు కూడా ఆయన సిద్ధంగా ఉన్నారనే చర్చ అయితే జరుగుతూ ఉంది. ఇంకోవైపు మనం చూసినట్లయితే నానికి సంబంధించి ఒక సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అటు టీడీపీ తరపున ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారనేది మనకున్న సమాచారం. ఓవరాల్గా ఈరోజు టీడీపీ వైపు నుంచి తనకు ఆహ్వానం వస్తే నాని ఎంతవరకు ఆ పార్టీ వైపు చూసే అవకాశం ఉంది, బట్ పార్టీ కూడా ఎంతవరకు నాని మీద ఫోకస్ పెట్టే అవకాశం ఉందనేది ఒక చర్చ. ఎందుకంటే ఆల్రెడీ చిన్ని ఎంపీగా ఎస్టాబ్లిష్ అవుతున్న క్రమంలో, లోకేష్కి అత్యంత సన్నిహితుడని చెప్పుకుంటున్న క్రమంలో నాని లాంటి వాళ్ళు ఎంతవరకు కూడా పార్టీ మీద ఫోకస్ పెట్టే అవకాశం ఉందనేది, అసలు టీడీపీ నిజంగా నానిని తీసుకునే ప్రయత్నం చేస్తుంది ఆ పార్టీలోకి అనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.